జై శ్రీరామ్. సోదరీమణులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. క్రిందటి సంచికలో శ్రీమద్ దేవి భాగవత ప్రవచన ధారావాహికలో సూత మహర్షి సౌనకాది మహర్షులకి ఆ భగవతి ఏమి చెప్పిందో తెలియజేసిన తర్వాత సృష్టి ఏ విధంగా చేయాలో భగవతి విష్ణు భగవానికి ఈ విధంగా చెప్పింది అంటూ, నాయన, ఇప్పుడే నీ నాభి కమలం నుండి ప్రజాపతి అగు బ్రహ్మ సృష్టి జరుగుతుంది. రజోగుణ సంపన్నుడై ఆయన సకల జగత్తుని కూడా సృష్టిస్తారు. తపస్సునందు నిమగ్నుడైన తదుపరి ఆయనకు ఈ విధమైన సర్వోత్కృష్టమైన శక్తి లభ్యమవుతుంది. అప్పుడు మాత్రమే ఆయన త్రిలోకాలని కూడా సృష్టించడానికి సఫలుడవుతాడు. రజోగుణముతో ఈయన సృష్టి జరుగుతుంది కాబట్టి సృష్టి అంతా కూడా రజోగుణపూరితమై ఉంటుంది. విలక్షణమైన బుద్ధి కలిగినటువంటి బ్రహ్మ పంచభూతాల్ని నిర్మిస్తాడు. వాటి యందే ఇంద్రియాలను, ఇంద్రియ శాసకులైన దేవతలను, మనస్సును తగినట్లు స్థాపించి తన సృష్టి అంతటిని కూడా సక్రమంగా నడిపించడం జరుగుతుంది. అందువలననే బ్రహ్మని కర్త అని పిలవడం జరుగుతుంది. సమస్త సృష్టికి కూడా బ్రహ్మే ఉపాధిగా భావించడం జరుగుతుంది. ఓ మహామతి, నీవు ఈ విశ్వాన్ని రక్షించే కార్యక్రమాన్ని చేపట్టు. రజోగుణ ప్రధానుడైన బ్రహ్మ సృష్టి చేసిన తర్వాత సృష్టింపబడిన విశ్వాన్నంతటినీ కూడా రక్షించేటువంటి స్వభావము నీలో ఉంటుంది. ఈ విశ్వాన్ని రక్షించే కార్యక్రమంలో అనేక రకాలైనటువంటి లక్షణాలు, అంటే ప్రేమ వాత్సల్యాలతో పాటు క్రోధావేశాలు కూడా నీ కనుబొమ్మల నుండి వస్తాయి. ఎప్పుడైతే క్రోధావేశాలు నీ కనుబొమ్మల నుండి వస్తాయో అప్పుడు రుద్రుడు అవతరిస్తాడు. ఆయనకి తామసిక శక్తి ప్రాప్తిస్తుంది. ఓ మహామతి, ఆ రుద్రుడే కల్పాంతమందు ఈ సృష్టిని సంహరిస్తాడు. ఈ కార్యక్రమాలంతా కూడా సక్రమంగా చేయించడం కోసమే నేను నీ చెంతకు వచ్చాను. నీవు నన్ను సత్వగుణ శక్తిగా తెలుసుకో. ఓ మధుసూదన, నేను ఇక్కడే ఉంటాను, ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉంటాను. నీ హృదయమే నాకు నివాస స్థానము. భగవతి చతుర్భుజి అయి, ఆద్యాశక్తి అయి, సగుణ సాకార రూపి అయి విష్ణు భగవానుని ఎదుట నిలబడి ఆ విధంగా చెబుతూ ఉంటే చాలా ఆనందపడుతూ ఈ విధంగా అన్నారు. భగవతి, కొంచెం సేపటి ముందు నేను ఒక అర్ధ శ్లోకాన్ని విన్నాను. ఆ అక్షరాలు చాలా స్పష్టంగా నా చెవులకు వినపడ్డాయి. నా మనసులో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఆ పరమరహస్యమైన వాణి ఎవరి నోటి నుండి వెలువడిందో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఆ సమస్యను కూడా పరిష్కరించవలసింది అంటూ అడగగానే ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఈ సగుణ రూపంలో దాగి ఉన్న నిర్గుణ రూపమే ఆ వచనములను పలికినది. నేనే, నీ ఎదురుగా ఉన్న నేనే ఆ సగుణ రూపిణి, ఆద్యాశక్తిని. ఆ నిర్గుణను నేనే. దీనిని పరమ పవిత్రమగు దేవీ భాగవత పురాణమని అర్థం చేసుకో. కళ్యాణప్రదమగు ఈ పురాణము వేదరహస్యంతో పరిపూర్ణమై ఉన్నది. ఓ అరిమర్దన, ఈ విశేషమైనటువంటి గుప్త రహస్యాన్ని నీకు తెలియచేయటం కూడా ఆ మహాదేవి యొక్క విశేష కృపే అని నేను భావిస్తున్నాను. నీవు కూడా ఆ విధంగానే తెలవాలి. అంతేకాదు, మహావిద్య యొక్క నోటి నుండి వెలువడిన ఈ వాక్కు సంపూర్ణ శాస్త్రముల యొక్క సారము. అంతేకాదు, దీనికంటే ఎక్కువగా తెలుసుకుని వస్తువు ఈ త్రిలోకములందు కూడా లేనే లేదు. ఆ దేవి భగవతికి నీ ఎడల మిగిల ప్రేమ కలిగి ఉండిన కారణంగా ఆ వాక్కు నీ చెవుల పడటం జరిగినది అంటూ భగవతి మహావిష్ణువుకి చెప్పిందని వ్యాసభగవానుడు చెప్పాడు అంటూ
సూతుడు శౌనకాది మహర్షులకు చెబుతూ ఇంకే వ్యాసుడు ఏమన్నాడంటే, భగవతి మహాలక్ష్మి వచనాలను విన్న భగవానుడు విష్ణువు దానిని మహామంత్రంగా భావించి హృదయమునందు శాశ్వతంగా నిలుపుకొన్నాడు. కొంత సమయం గడిచిన తర్వాత భగవతి వచ్చించినట్లుగానే ఆయన యొక్క నాభి కమలము నుండి బ్రహ్మ ప్రత్యక్షము కావటము, ఆయన దైత్యులకు భయపడి విష్ణువుని శరణుజొచ్చటము, విష్ణువు భగవతి చెప్పినట్లుగానే రాక్షసులతో ఘోర యుద్ధము చేసి దైత్య సంహారం జరగటము, ఆ తర్వాత ఆ అర్ధశ్లోకాన్ని సర్వం కల్విదమేవాహం నాణ్యదస్య సనాతనం అని స్మరణ చేయటము జరిగినది. కనుక ఆ భగవతి యొక్క ప్రేరణతో ప్రాణి ఈ జగజ్జాలం నందు బంధింపబడి ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. ఈ అర్ధశ్లోకమే ద్వాపర యుగారంభమున విశదముగా వ్యాఖ్యానింపబడి దేవీ భాగవతము అనే పేరుతో ప్రసిద్ధి పొందినది. ఓ శౌనకాది మహర్షులారా, నేను మహాభాగ్యశాలిని. దానికి కారణము వ్యాస భగవానుని అనుగ్రహము తన కుమారుడైన శుకుడితో పాటు నాకు కూడా లభ్యమైనది. ఆ కారణంగానే వ్యాస భగవానుని ముఖము ద్వారా అటు సుఖదేవుడు ఇటు నేను ఏకకాలంలో దేవీ భాగవతాన్ని వినడం జరిగింది. ఆ దేవీ భాగవతాన్ని ఈరోజు మీకు సవిస్తరంగా నేను చెప్తున్నాను. అప్పుడు శౌనకాది మహర్షులు ఇంత విన్నా సుఖదేవుని మనసు శాంతించినదా, సంసారం నందు ప్రవేశించడానికి ఇష్టపడ్డాడా అని అడిగారు. అందుకు సూతుడు ఎంత చెప్పినా కూడా సుఖదేవుని మనసుకి ఊరట కలగలేదు. అంతేకాదు, తండ్రి సంసారంలోని ముక్తిని పొందగలము అని చెప్పిన తరువాత సుఖదేవునికి ఇష్టము లేని కారణంగా నిర్వికారి అయి ఏకాంతంగా ఉండటం మొదలుపెట్టాడు. మామూలుగా చేసే భోజనాది నిత్య నైమితిక కార్యక్రమాల మీద కూడా హితవు లేకుండా ఉన్నాడు. ఆ పరిస్థితి చూసిన వ్యాస భగవానులు సుఖదేవునికి ఎందుకో నా మాటల మీద గురి కుదరటలేదు. ప్రత్యక్ష సాక్షిని చూసిన తర్వాత కానీ ఆయన మనసు స్థిమితపడదేమో అనుకున్న వ్యాస భగవానులు ఒకనాడు సుఖదేవుని పిలిచి, ఓ తనయ, నా మాటల వల్ల నీ మనసుకు శాంతి లభించలేదు. నా మాటలలో సత్యం కూడా నీకు గోచరించినట్లు కనపడట్లేదు. నీవు ఒక పని చేయగలవా? ప్రత్యక్ష సాక్షిని చూడగలవా? సంసారంలో సజీవమూర్తిగా నిలుస్తూ దివ్య జ్ఞానాన్ని పొంది మిథిలాధీశుని చూసి రాగలవా? నీ మనసుకి ఊరట చేకూర్చుకోగలవా అని అడగటం జరిగింది. ఎప్పుడైతే తండ్రి ఈ విధంగా అన్నారో సుఖదేవులు కూడా జనక మహారాజు గురించి ఆయన రాజర్షి అని, జీవన్ముక్తుడు అని, బ్రహ్మజ్ఞాని అని, పరమ పవిత్రుడు, సత్యవాది, సదా శాంతమూర్తి, యోగాభ్యాసి, నిరంతరము యోగమునందు ప్రీతి కలవాడు అని విన్నాడు. కాబట్టి తన తండ్రి ఆదేశానుసారము ఒకసారి మిథిలానగరం వెళ్ళి జనక మహారాజుని దర్శనం చేసుకుని మనసు స్థిమితపరచుకోవాలి అనుకున్నాడు. అందువల్ల తండ్రి చెప్పగానే, తండ్రి గారు, నాకు కూడా జనక మహారాజుని దర్శించుకోవాలి అని కోరిక ఉన్నది. ఆయన ఏ విధంగా జీవన్ముక్తిని సాధించారో ప్రత్యక్షంగా చూడాలి అని కోరికగా కూడా ఉన్నది. కాబట్టి నేను మిథిలానగరం వెళ్ళి జనక మహారాజుని కలుసుకుని వస్తాను అంటే చెప్పడం జరిగింది. అందుకు ఎంతో ఆనందపడిన వ్యాస భగవానులు, నాయన, జనక మహారాజుకి వద్దకు వెళ్ళి నీ సమస్త సంశయాల్ని తీర్చుకుని తిరిగి నా వద్దకేరా. నేను నీకోసం అమితమైన ఆనందంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను. నీ ముఖ కమలమును దర్శించకపోతే నా జీవితానికి సుఖమే లేదు అంటూ ఎంతో ప్రేమగా, ఎంతో బాధగా చెప్పడం జరిగింది. తర్వాత ఒక మంచి దినాన సుఖదేవులు జనక మహారాజు వద్దకు వెళ్ళి జనక మహారాజుని కలుసుకోవటం కోసమని మిథిలా నగరం బయలుదేరారు. వచ్చే సంచికలో జనక మహారాజుకి సుఖదేవునికి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో విందాం. స్వస్తి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.